హలో హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ స్క్రీన్ వీడియో అనేది చూస్తున్నారు కదా. నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో సంక్రాంతి ఫుల్ స్క్రీన్ వీడియో అనేది చూశారు కదా. అలాంటి వీడియోస్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే పెట్టుకున్నారో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యి డైరెక్ట్ ఇట్లా ఎడిటింగ్లోకి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని టెక్స్ట్ ఇమేజ్ అండ్ పార్టికల్ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకోండి. అవి పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉండొద్దన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, మన ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో ఇట్లా రీప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో 2 టెక్స్ట్ ఇమేజెస్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అవి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ టెక్స్ట్ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని పైకన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ని చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేసి ఇంకో టెక్స్ట్ ఇమేజ్ అనేది ఇచ్చాను కదా, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టెక్స్ట్ ఇమేజ్ ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకొని దీని కింద ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక ట్రీ పిఎన్జీ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. దాన్ని డూప్లికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పెంచుకొని రైట్ సైడ్ ఈ కింద కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, అదే వీడియోపై మళ్ళీ క్లిక్ చేయండి. వీడియో అనేది గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది, ఈ గ్రీన్ స్క్రీన్ అనేది పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఒకవేళ మీకు పోకపోతే కీ కలర్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా పోతుంది. తర్వాత
దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది జాగ్రత్తగా స్లోగా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రొటేషన్ అనేది ఇట్లా చేసుకోండి. రొటేషన్ ఇట్లా చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఇట్లా పెట్టుకొని దీన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. లేదా 2 ఫింగర్స్‌తో ఇట్లా డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ స్క్రీన్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఎలా కనిపిస్తదని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది కనుక నేను మ్యూట్‌లో పెడతాను. ఇప్పుడు ఈ వీడియో అనేది ప్లే చేసి చూపిస్తాను. ఎలా ఉంటదని చూడండి. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికి నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా! స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే పైన రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో క్వాలిటీ ఎంత కావాలో అంత క్వాలిటీ ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.